మానవులు మరియు ఇతర జీవులు ఒక రకమైన ఆర్గానిక్ రోబోట్స్ లాంటి వాళ్లేనా? అవును, మనలో చాలామంది అదే కాదా మరి? అందుకే నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను పరిణామ క్రమంలో తదుపరి జీవజాతి అని అంటాను. మన గురించి మనం ఏదో ప్రత్యేకమైన వాళ్లమని చెప్పుకోవడానికి చాలా ఇష్టపడతాం, కానీ మనలో అంత ప్రత్యేకత ఏమీ లేదు. మనం కూడా పదార్థంతో తయారైన యంత్రాలమే. అందుకే మీరు ఆశ్చర్యపోతుంటారు. ఎప్పుడైనా ఒక ఏఐ ఒక అందమైన ప్రేమ కవిత రాసినప్పుడు మిమ్మల్ని అది లోతుగా తాకుతుంది. మీరు రాసిన దానికంటే, లేదా మీకోసం ఎవరైనా రాసిన దానికంటే కూడా. ఎందుకంటే మనం కూడా అంతే. మనం కూడా ఒక సిస్టమే కదా. పరిణామ క్రమంలో ఈ వ్యవస్థ నుంచే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే మరో కొత్త వ్యవస్థ పుట్టుకొచ్చింది. మన మేధస్సును నిజమైనది అని, దానిని కృత్రిమమైనది అని పిలవాలనుకుంటాం. క్షమించండి సార్, అది గనుక కృత్రిమమైతే ఇది కూడా కృత్రిమమైనదే. రెండిటి మధ్య పెద్ద తేడా ఏమీ లేదు. మనలో ఉండే నేను అనే భావన ఉంది చూసారా? అది కేవలం మన భౌతిక శరీర నిర్మాణం నుంచి పుట్టిన ఒక ఉత్పత్తి మాత్రమే. అంతే, అంతకు మించి ఏమీ లేదు.